Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 29th May 2026. మోస్ట్లీ ఈ మంత్లో ఇదే లాస్ట్ ట్రేడింగ్ డే. ఒకసారి క్విక్గా ఈరోజు అంటే మనకి ఏదైతే వెనస్డే ఉండిందో ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత ఫ్రైడే కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ బేసిక్గా సో మనం వాట్ వి కాల్ బేసిక్గా ఒక ఎక్స్పైరీ తర్వాత ఏంటి అంటే సో మనకి ట్యూస్డే రోజు జరిగిన ఎక్స్పైరీ కంప్లీట్గా మంత్లీ ఎక్స్పైరీ అండ్ ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈవెన్ నిఫ్టీ కానీ సో దాని తర్వాత మనకి ఏంటి అంటే డేటా అనేది ఉండదు, ఫ్రెష్ డేటా అనేది నెక్స్ట్ డే బిల్డ్ అవుతుంది. సో మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ మార్క్ చేసుకున్న లెవెల్స్ కానీ అండ్ మన కీ జోన్స్ కానీ ఏముండే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఈ ఏరియా నుంచి ప్రైస్ కిందికి వచ్చి అంటే ఒక రివర్సల్ ప్యాటర్న్ కిందికి వచ్చినప్పుడు సో బేసిక్గా ఏంటి అంటే సో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే లాక్ చేసి పైకి వెళ్తూ ఉంటుందో ఈ లెవెల్ని పైన క్రాస్ చేసి పైకి వెళ్తూ ఉంటుందో ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ మనకి డేటా లేదు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జోన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎందుకు అంటే ఈ జోన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ హిస్టరీలోకి వెళ్ళి చూసుకున్నా కూడా పాత మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెసిస్టెన్స్ జోన్ ఉండింది అండ్ ఒక రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయ్యాక అది సపోర్ట్ అవుతుంది. ఈవెన్ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఏంటి అంటే ఈ జోన్ మనకి ఒక రెసిస్టెన్స్ జోన్గానే యాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి క్రిందికి వస్తూ ఉంటే ఆర్ థాట్ ప్రాసెస్ వాజ్ అంటే మనకి ఒక బేరిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. పర్సనల్ థాట్కి అట్లీస్ట్ ఒక పైకి వెళ్ళి ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాంటి స్ట్రక్చర్ చేసి కిందికి వస్తూ ఉంటే ఏంటి అంటే ఈఎంఏ డైరెక్ట్ ఇక్కడే బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్స్లో ఈ ట్రేడ్ అట్లీస్ట్ 1:2 ఆ రేంజ్లో ఇనిషియేట్ చేయొచ్చు అనేది థాట్ ప్రాసెస్ ఉండే. సో బట్ మనం అనుకున్నది మార్కెట్లో ఎప్పుడు జరగదు. బికాజ్ మనం అలైన్ అవుతూ ఉండాలి. మనం అనుకున్న జరిగిన రోజు మన ఫుల్ క్వాంటిటీ డిప్లాయ్ చేయాలి. సో ఇది మేము ఫాలో అయ్యే థంబ్ రూల్స్ అండ్ ఆల్. ఒకసారి క్విక్గా మీకు కంప్లీట్ అనాలిసిస్ ప్లే చేసి చూపిస్తా. సో సేమ్ థింగ్ మనకి ఏదైతే అనుకున్నామో ఆ లెవెల్ నుంచి అయితే బేరిష్ ట్రేడ్ వచ్చింది. బట్ ఇది ఇనిషియేట్ చేయాలన్నా వద్దా అంటే పర్సనల్గా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. బికాజ్ అన్ని రోల్ ఓవర్స్ రోల్ డౌన్స్ అన్నీ అయ్యి ఉంటాయి. బట్ స్టిల్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దీనికి అంటే ఫస్ట్ మనకి ప్రైస్ గ్యాప్ అప్ అట్లాంటి ఏం అవ్వలేదు. సో నార్మల్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉండింది అండ్ 100 EMA స్ట్రక్చర్ తీసుకుంది. దాని తర్వాత అట్లీస్ట్ మనకి ప్రైస్ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వచ్చినా కూడా మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు ఈ లెవెల్ వరకు. జస్ట్ ఒక స్కాల్పింగ్ ట్రేడ్లానో ఆర్ ఒక చిన్న నార్మల్ లో వాట్ వి కాల్ మనకి రివర్సల్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేసి ఉండే కదా లో ప్రాబబిలిటీ ట్రేడ్స్ లాగా. సో అట్లాంటిదైనా చేసుకోవచ్చు. బట్ ఒకటే క్యాండిల్లో టార్గెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇనిషియేట్ చేస్తామా అంటే ఇక్కడే మనకి టార్గెట్ జోన్ ఉంది. బట్ స్టిల్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ప్రైస్ కిందికి వస్తున్నా సరే మనకి సపోర్ట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 50 EMA సపోర్ట్ ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం దాని తర్వాత మనకి 100 EMA సపోర్ట్ కూడా ఉండింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ బయర్స్కి మాత్రం ఇది ఫ్రూట్ఫుల్ అవ్వదు. బికాజ్ డికే ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా ఈఎంఏస్ బిట్వీన్ ప్రైస్ యాక్షన్ ఉన్నప్పుడు ఎక్కువగా ట్రేడ్ చేయకండి. బికాజ్ అది కంప్లీట్ సైడ్ వేస్ ప్రైస్ యాక్షనే ఉంటుంది. ఈవెన్ ఇక్కడ క్లియర్గా చూసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇదే అనమాట. సో బేసిక్గా ఏంటంటే అట్లీస్ట్ ఎవరైతే ఫోకస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ చాలా రిలాక్స్ ట్రేడింగ్గా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ చూసినా కూడా ఆప్షన్ బయర్కి వచ్చే ఫెచ్చింగ్ అంతా ఇక్కడే ఆ డేట్ వాట్ వి కాల్ డికేలోనే వెళ్ళిపోతే ఇంకా దాంట్లో ఏముంటుంది. అండ్ సేమ్ వే మీకు ఇంకా మల్టిపుల్ సినారియోస్ చూపిస్తా. ఇక్కడ కూడా చూడండి ప్రైస్ అనేది ఈఎంఎస్ మధ్యలో ఉంటే ఆప్షన్ బయర్కి అంత ఫెచ్చింగ్గా ఉండదు. అండ్ ఈవెన్ ఫస్ట్ క్యాండిల్లోనే వెళ్ళిపోతే దట్స్ ఫైన్. బట్ ఇక్కడ కూడా చూడండి క్లియర్గా. సో ఇదే అనమాట బేసిక్గా. సో మనం అనుకున్న ప్రైస్ నుంచి రివర్సల్ అయింది. బట్ అంత అయితే వాట్ వి కాల్ అది అట్లీస్ట్ 50 EMA కొంచెం పైకి వెళ్ళి ఆర్ ఈవెన్ ఫస్ట్ ట్రేడ్ నుంచి అంటే అట్లీస్ట్ కొంత గ్యాప్ అప్ అయ్యి వచ్చింటే అది కొంచెం మనకి వాట్ వి కాల్ కొంత సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మోడరేట్ బేరిష్ డేటా ఉండే. సో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండే. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్. అండ్ సేమ్ వే ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అట్లీస్ట్ ప్రైస్ ఏంటి అంటే ఇక్కడ 50 EMA అబౌవ్ క్లోజ్ అయ్యి ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఇచ్చింది. బట్ స్టిల్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది కాబట్టి దీనిపైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తేనే ఎవరికైనా వాట్ వి కాల్ బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అదర్వైజ్ సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో
మనకి వెనస్డే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ పైన కంప్లీట్లీ సైడ్ వేస్. అండ్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో క్లియర్గా అర్థం చేసుకోవాలి ఎక్కడ మనం ఆప్షన్ బయింగ్ చేయాలి, మనకి ఎక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేయాలి, అదర్వైజ్ ట్రేడ్స్ని అవాయిడ్ చేయడం ఎట్లా అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేసిక్గా ఇక్కడ క్లియర్గా చూసుకుంటే పెద్ద ఎర్న్ చేసిన క్యాప్చర్ చేసిన పాయింట్స్ అయితే ఉండవు ఆప్షన్ బయర్స్. అండ్ సెల్లర్స్కి అట్లీస్ట్ కొంచెం పర్లేదు, బట్ ఎవరైతే హెడ్జ్ చేసి ఆర్ ఈవెన్ స్ట్రాటజీతో చేస్తుంటారో వాళ్ళకి అంత ఫ్రూట్ఫుల్ అయితే కాకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే పర్సనల్గా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది ఎక్కడ అంటే ఈఎంఎస్ పైన కానీ ఈఎంఎస్ బిల్లో ఉంటే పొజిషనల్గా తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇట్లాంటి సినారియోస్లో అనమాట. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చరే. బట్ మనకేంటి అంటే ఈఎంఎస్కి దూరంగా ఉండాలి అండ్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫాలో అవుతాం పర్సనల్గా. సో అట్లా వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి చాలా మంచి హెల్దీ ట్రేడ్స్ అనేటివి క్యాప్చర్ చేయొచ్చు పాయింట్స్ అన్నీ కూడా. బట్ ఈ మధ్యలో ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డీకేతోనే చచ్చిపోతూ ఉంటారు. పర్సనల్గా మేము ఆప్షన్ సెల్లింగ్. సో ఫస్ట్ ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకుంటే ఆప్షన్ బయర్స్కి చాలా యూజ్ ఉంటుంది. టీకే. సో ఇది మనకి వెనస్డే రోజు జరిగిన మార్కెట్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ ఒకసారి క్విక్గా ఇన్ కేస్ నేనేదో చెప్పాలనుకున్నా బట్ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్. స్టిల్ ఇట్స్ ఫైన్. ఏదైనా మిస్ చేసి ఉంటే చెప్పండి, అట్లీస్ట్ నెక్స్ట్ వీడియోలో నేను కంబైన్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ సో రేపటి కోసం అనాలిసిస్ ఎలా ఉండింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో, సో ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ, సో వీళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయండి పర్సనల్గా. ఎలా ఉంటుంది డేటా, అట్లీస్ట్ మీరు ఏ ప్లాట్ఫామ్లో చూసిన నెంబర్స్ మ్యాచ్ అవుతాయి. అట్లీస్ట్ ఎవ్రీడే ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో, అంటే వీళ్ళు ఎందుకు అలైన్ అయి ఉంటున్నారు, వీళ్ళు ఫేక్ పొజిషన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, వాటిని ఐడెంటిఫై చేయడం ఎలా. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని క్యాప్చర్ చేయండి. అండ్ కమింగ్ టు మన డేటా బ్రేక్ డౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైలర్స్ అంటే క్లయింట్స్, సో వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళంతా హ్యూజ్ డేటా బిల్డ్ చేసి లేరు, ఈవెన్ బుల్లిష్ ఉన్నా కూడా. అండ్ సేమ్ వే వీళ్ళు ఒక అంటే కంప్లీట్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ కానీ, సో ప్రొపరేటరీస్ కానీ, ఇది ఎఫ్ఐఎస్ బేసిక్గా, సో వీళ్ళు అంటే బేరిష్ ఉన్నా కూడా వెరీ మోడరేట్ అంటే కంప్లీట్ సైడ్ వే స్ట్రక్చర్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. స్లైట్గా మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి వీళ్ళే. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళ పొజిషన్స్ వచ్చేవరకు, అండ్ వీళ్ళలో కొంతమంది అంటే ప్రొపరేటరీస్ అంటే అట్లీస్ట్ ఇందులో కూడా మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి కొంతమంది స్లైట్గా బుల్లి సైడ్ వెళ్తుందని, అండ్ ఇంకొన్ని పొజిషన్స్ చూస్తే మోడరేట్గా ఒక బేరిష్ ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐఎస్ లాంటి పొజిషన్సే ఉన్నాయి వీళ్ళే కూడా, అంటే మోడరేట్ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి. టీకే. అండ్ డిఐఎస్ని జనరల్గా మనం కన్సిడర్ చేయము. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు బుల్లిషే ఉంటారు బికాజ్ వాళ్ళ పొజిషన్స్కి హెడ్జ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ కంప్లీట్గా పిక్చర్ని అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బుల్లిష్ అని చెప్పలేం, బట్ స్టిల్ మనకి గ్రీన్లో ఉంది కాబట్టి ఒక చోట సైడ్ వేస్ టు బుల్లిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటరీస్ ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ చెప్పాలి అంటే వీళ్ళ 80% ఆఫ్ ద క్వాంటిటీ హెడ్జ్ చేసి ఉంది. మార్కెట్ ఎటుపోయినా కూడా వీళ్ళకి పెద్దగా ఫరక్ పడదు అండ్ అంత ఇంట్రెస్టింగ్గా కూడా లేదు బికాజ్ నెక్స్ట్ వచ్చేది మళ్ళీ వీకెండ్ కాబట్టి. అండ్ చాలా డేస్ నుంచి మనకి ఎప్పుడైతే నిఫ్టీ ట్యూస్డేకి షిఫ్ట్ అయిందో మనం అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఆర్ ఈవెన్ వీకెండ్స్లో కూడా వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ పొజిషన్స్ని పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి పెడతారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీటైలర్స్ మాత్రం ఎప్పుడు కూడా ఈ 30 రూపీస్ ప్రీమియం ఉన్నాయా, 40 రూపీస్ ప్రీమియం ఆప్షన్స్ని నేక్డ్ ఆప్షన్స్ బై చేసి పెడతా ఉంటారు. అండ్ ఇంకొంతమంది 30-40 ప్రీమియం ఉన్నది జీరో అయిపోతుంది అని చెప్పేసి సో దీన్ని కూడా సెల్ చేసి పెడతా ఉంటారు. సో అట్లీస్ట్ ఇట్లాంటివి మీరు కూడా చేస్తూ ఉంటే కంప్లీట్గా మానేసేయండి. అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వ్యూ అంటే కంప్లీట్ బేరీజ్ ఉంది యాజ్ పర్ యువర్ సిస్టమ్, సో అందులో అట్లీస్ట్ ఒక 60-70% సక్సెస్ రేట్ ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేసినా నడుస్తుంది. అదర్వైజ్ మీకు 20% సక్సెస్ రేట్ ఉండి 80% ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మీరు ఆలోచించేది రాంగ్. సో అట్లీస్ట్ ఎక్కడో చోట నేర్చుకోవడానికి ట్రై చేయండి, అది చాలా యూజ్ అవుతుంది బేసిక్గా. అండ్ సో దట్స్ ఆల్. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇలాంటి సినారియోస్ అన్నీ బ్యాక్ టెస్ట్ చేసి పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో వీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాతో సో అట్లీస్ట్ ఏ లెవెల్లో రివర్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎలియట్ వేవ్ ప్రకారం ప్రైస్ ఎక్కడి వరకు రావచ్చు, ఆర్ రిట్రేస్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అండ్ దీని తర్వాత అండ్ ఏవైతే ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దోస్. సో
ఫ్రైడే రోజు కోసం బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే ఈ గిఫ్ట్ నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇట్లాంటివి చూసి టెన్షన్ పడుతూ ఉండకండి. సో కౌంటర్ ట్రేడ్స్ అనేటివి ఉండవు కాబట్టి వన్ సైడెడ్ మూవ్ ఉంటుంది, ఆర్ సమ్ టైమ్స్ వన్ సైడెడ్ అప్ సైడెడ్ మూవ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీ మార్కెట్లో సెటిల్ అవుతూ ఉంటాయి. ఈ 100 to 150 పాయింట్స్ అట్లా ఉన్నాయన్నీ కూడా ప్రీ మార్కెట్లో సెట్ అవుతూ ఉంటాయి. ఈవెన్ 400, 500 కనిపించి కూడా పాయింట్స్ 150, 200 పాయింట్స్లో కూడా డిఫరెన్స్తో ఓపెన్ అయిన డేస్ కూడా ఉన్నాయి. అవి గాన్ త్రూ మెనీ ఫేజెస్. సో ఎప్పుడు కూడా వాటిని చూస్తూ వరీ అవ్వకండి. ఇన్ కేస్ మీరు పొజిషనల్గా ఎలా ఉన్నా సరే ప్రతిదీ పట్టించుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే మీ సిస్టమ్ పైనే, మీ ట్రేడింగ్ సెటప్ పైనే ఫోకస్ చేయండి. బికాజ్ లాస్ వస్తే ఫైన్, మళ్ళీ తర్వాత దానికి ఏం చేయాలో మీకు తెలుస్తుంది. అదర్వైజ్ ఈ అన్నెసెసరీ ప్రెషర్స్ అన్నీ పెట్టుకొని మీరు వీకెండ్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఉంటారు. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సేమ్ మొన్న ఇలా అయితే కన్సిడర్ చేసుకున్నామో రేపటికి కూడా ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్లానే దీన్ని అయితే ట్రేడ్ చేస్తూ ఉన్నాం పర్సనల్గా. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈవెన్ ఫ్లాట్ ఓపెనింగ్, సపోజ్ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇవేవి కన్సిడర్ చేయం. ఈ రెగ్యులర్గా మనం అనాలిసిస్ ఎలా అయితే చేసుకుంటామో పర్సనల్గా దాన్నే చేసుకుంటాం. ట్రేడ్ వస్తే ఫైన్, అదర్వైజ్ ఆ రోజు హాలిడే. అంటే మేము అలా ట్రేడ్ చేసుకుంటా ఉన్నాం. సేమ్ వే మీకు కూడా ఒక ప్లాన్ పెట్టుకోండి. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేస్తే దట్ విల్ బీ వెల్ అండ్ గుడ్, మీ మెంటల్ హెల్త్ కానీ ఈవెన్ ట్రేడింగ్ లైఫ్ స్టైల్కి కూడా. ఠీకే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఈ ఏరియా నుంచి రిజెక్షన్ తీసుకుంటా ఉంటే ఇది ఒక జనరల్గా చెప్పాలి అంటే హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. బికాజ్ ఎంతో కొంత డేటా సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ ఉన్నా పర్లేదు. అండ్ వీళ్ళు ఇంకొంచెం బేరిష్ యాడ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఎక్కడో చోట ఎవరో ఒకరిని ఫేక్ చేయాలి. సో సేమ్ ఇక్కడ కూడా మొన్నలానే సినారియోనే అవ్వచ్చు, ఆర్ ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాంటి సినారీ వచ్చింది అంటే దట్ విల్ బీ వెల్ అండ్ గుడ్ ఫర్ అస్. అంటే మంచి ట్రేడ్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. పర్సనల్గా మా 100% రెగ్యులర్గా ఏదైతే పొజిషన్ సైజింగ్ ఉంటుందో, ఎప్పుడైతే ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ చూసినప్పుడు ఏంటి అంటే ఈవెన్ ఇప్పుడు ఈఎంఎస్ గురించి ఎక్కువగా పట్టించుకోను. బికాజ్ డేటా బేరిష్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఈఎంఎస్ బ్రేక్ డౌన్ అయిపోతుంది కాబట్టి. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా, బట్ మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో దానిపైనే ఉండండి. అడిషనల్గా దీనిపైన బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. యా, అండ్ సో ఇది పర్సనల్ వ్యూ. అండ్ మీడియం ప్రాబిలిటీ ఏంటంటే ప్రైస్ ఈ రేంజ్లోనే ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అయ్యి, ఈ రేంజ్లోనే ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే జనరల్గా ఇక్కడ ఒక 50 to 60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇది మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ సేమ్ వే ప్రైస్ అట్లీస్ట్ ఇక్కడ కొంత ప్రాఫిట్స్ని బుక్ చేయడానికి అండ్ ఈ ఏరియాకి రాగానే అట్లీస్ట్ ఏడిఆర్ చెక్ చేసుకుని ఒక 1% మూవ్ వచ్చిందా, సో ఆర్ ఈవెన్ 1.2 అట్లా వచ్చిందంటే 100% క్వాంటిటీని బుక్ చేసుకొని ఆర్ 90% క్వాంటిటీని బుక్ చేసుకొని ఒక 10%తో ట్రైల్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. బికాజ్ ఈ 10%తో ఏంటి అంటే సపోజ్ మనం ఒక 150 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటాం అనుకోండి. సో ఈ 10% పొజిషన్ సైజింగ్ అంటే మనకు ఒకటే లాట్ ఉంది అనుకుందాం. ఇన్కేస్ ఇది రివర్స్ అయినా కూడా ఆల్రెడీ మనం 130 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటాం. మనం క్యాప్చర్ చేసిన దాంట్లో ఒక 10%నే మనం రిటర్న్ ఇస్తున్నాం, ఆర్ 15%ని రిటర్న్ ఇస్తున్నాం. బట్ మన ప్రాఫిట్స్లోంచే ఇస్తున్నాం తప్పితే మన క్యాపిటల్లోంచి తీయట్లేదు. సో ఎప్పుడైనా సరే ట్రైలింగ్ చేయడం చాలా మంచిది. ట్రైలింగ్కి సిస్టంలో పెడతానా కూడా ఫైన్, బట్ వెంటనే హిట్ అవుతూ ఉంటుంది. ఠీకే. సో పర్సనల్గా మేము క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో చూస్తాం. అండ్ లో ప్రాబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇది లో ప్రాబిలిటీ ఎలా అంటే ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకుందాం. సో అట్లీస్ట్ ఇది ఏంటి అంటే జనరల్గా ఇది లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ సో దీనికి ఏంటి అంటే మనం రెగ్యులర్గా డిప్లాయ్ చేసే క్వాంటిటీ పొజిషన్ సైజింగ్ ఉంటుంది కదా, దాంట్లో 10 to 20%. దీని ఏంటి అంటే క్యాపిటల్కి ఇబ్బంది అవ్వదు. సో అప్పుడు ఇక్కడ ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే అప్పుడు ఇలాంటి ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాం పర్సనల్గా. టీకే. సో ఇది మా వ్యూ. అండ్ నెక్స్ట్ అట్లీస్ట్ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళదా అంటే పర్సనల్గా అయితే we avoid this trade because data bearish ఉంది అండ్ రీటైలర్స్ బుల్లిష్ ఉన్నారు. ఠీకే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, పర్సనల్గా మేము కన్సిడర్ చేసే ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, సో ఇది ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది. అండ్ యా, సో ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని పెట్టుకోండి మీ దాంట్లో కూడా. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ రిట్రేస్మెంట్ వస్తే మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ అయినట్టే. అండ్ డేటా బేరిష్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ పైన సస్టైన్ అయ్యి పైకి వెళ్తా ఉంటే ఆల్రెడీ మనకి ఓఐ థియరీ ఉంది కదా. సో ఓఐ థియరీ ప్రకారం ఏంటి జనరల్గా కాల్ సైడ్ సిఈ సైడ్ ఓఐ చేంజ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓఐ చేంజ్ సిఈ సైడ్ అట్లీస్ట్ ఒక 5 crores ఓఐ చేంజ్ ఉండి పుట్ సైడ్ ఒక 12 crores ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో హ్యూజ్ డేటా ఉన్నట్టే కదా. అప్పుడు ఇలాంటప్పుడు ఏంటి అంటే
జనరల్గా 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తూ ఉంటాం తప్పితే దానిపైన పెద్దగా వాట్ డు వి కాల్ ఎక్కువ డిపెండ్ అవ్వాల్సినంత సినారియో అయితే క్రియేట్ చేసుకోం. సో ఇది మా పర్సనల్ వ్యూ. అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా సింపుల్గా, జస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఇది హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఈ ఏరియాలో సైడ్ వేస్ యాక్షన్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ ఏడిఆర్ రీచ్ అయ్యాక ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇది లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. అండ్ దీనిపైన వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ప్రైస్ అనేది ఇది లైవ్లోనే చెప్పగలుగుతాను తప్పిస్తే ఇప్పుడు డేటా బుల్లిష్ లేదు కాబట్టి సో పర్సనల్గా దాన్ని అయితే ట్రీట్ చేయట్లేదు. టీకే. అండ్ కింది వరకు వస్తే ఎక్కడి వరకు రావచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి. అట్లీస్ట్ ఇది సిగ్నిఫికెంట్ లో అనుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ అనేది ఎక్కడి వరకు రావాలి, 50% కావాలన్నా కూడా ఇక్కడ రావాలి, అండ్ 60% రావాలన్నా కూడా ఇక్కడ రావాలి. సపోజ్ ఇంకా దాని కిందికి వస్తూ ఉంటే అప్పుడు ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఎలిట్ వేవ్ ప్రకారం థర్డ్ వేవ్లో ఉన్నట్టు. సో అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏబీసీ కరెక్షన్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. సో ఏ లెవెల్ వరకు వస్తుందో ప్లాట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా మల్టిపుల్ థింగ్స్ని కవర్ చేసి నేను ప్లాట్ చేసిన లెవెల్సే. సో దీని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. యా, సో ఇక్కడితో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే డన్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్ ఏ స్ట్రైక్లో తీసుకుంటే బెటర్ అండ్ వీక్లీ ఆర్ మంత్లీ స్ప్రెడ్స్ ఆర్ హెడ్జింగ్ బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికోసం సపరేట్ వీడియో ఇలాంటివన్నీ చేసే కంటే ముందు ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి సో దీన్ని నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పర్సనల్గా మేము చేసేది ఏంటి అంటే, అండ్ దానికంటే ముందు ఫస్ట్ మీరు ఏం చేయండి ఎవరైనా అంటే ఆప్షన్ బయ్యింగ్ నుంచి మీ క్యాపిటల్ గురించి ఇబ్బంది లేదు అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే ఆప్షన్ బయ్యింగ్ ఉంటుంది కదా, ఆప్షన్ బయ్యింగ్ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు కదా. సో మీరు ఆప్షన్ బై చేసేటప్పుడు సపోజ్ మీరు ఒక 24,000 పుట్ని అంటే బై చేసినారు బికాజ్ మీకు ఒక వ్యూ ఉంది, బేరిష్ వ్యూ ఉంది. అదే టైంలో మీరు ఏం చేయండి అంటే సైడ్గా డ్రాఫ్ట్స్లో ఒక పొజిషన్ని అంటే ఇప్పుడు ఎలిస్ బ్లూ వాడుతుంటే వన్లీ కానివ్వండి, ఎవరైనా జీరోదా వాడుతుంటే సెన్సిబుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీ ప్లాట్ఫామ్స్. టీకే. సో ఫస్ట్ మీరు పుట్ సైడే ఉండండి. మీ ట్రేడ్స్ మీ వెంటనే సెల్లింగ్ కూడా స్విచ్ అవ్వలేదు మైండ్, బికాజ్ అది చాలా క్యాపిటల్ హ్యూజ్గా తీసుకుంటుంది. అండ్ అదంతా మీకు ఒక ఎప్పుడైనా సరే న్యూ సిస్టమ్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు మైండ్ అనేది కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. టీకే. సో దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు ఏదైతే సపోజ్ నేను ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకొని స్ట్రైక్ ప్రైస్ తీసుకొని చెప్తా ఉన్నా, 24,000 పుట్ని మీరు ఎలాగో బై చేస్తూ ఉన్నారు కదా, అదే టైంలో మీరు 24,000 సిని సెల్ చేసి చూడండి. సెల్ చేసి అంటే డైరెక్ట్ నేను మార్కెట్లో సెల్ చేయమనట్లేదు, మీరు సెన్సిబుల్లో కానీ వన్లీలో కానీ అట్లీస్ట్ ఈ స్ట్రైక్ని సెల్ చేసి చూడండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారో సో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే టైంకి దీని ఎగ్జిట్ కూడా ప్లాన్ చేయండి. సో అట్లీస్ట్ ఇట్లా ఒక 1 వీక్ టు 1 మంత్ మీ ట్రేడింగ్ ఆప్షన్ బయ్యింగ్లో ఎలా ఉంది, డికే వచ్చినప్పుడు ఇందులో ఆప్షన్ సెల్లింగ్లో ఎంత డికే వస్తుంది అనేది క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవ్వరు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మన సెల్ఫ్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన ట్రేడింగ్ లైఫ్ సైకిల్లో కానీ మన ట్రేడింగ్ జర్నీలో కానీ వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. టీకే. సో మన పర్సనల్ అబ్జర్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ దానికి క్వైట్ ఆపోజిట్, అంటే మీరు బయింగ్ చేస్తూ ఉంటే సెల్లింగ్ చేసి డ్రాఫ్ట్స్లో పెట్టండి. ఒక్క 1 వీక్ మీకు ఇందులో ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు ఆప్షన్ సెల్లింగ్లో చేస్తుంటే ఎంత ప్రాఫిట్ వచ్చేది. టీకే. సో దీనిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ థింగ్ పర్సనల్గా అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఏ స్ట్రైక్లో తీసుకుంటే బెటర్. అండ్ యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ థింగ్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక వీడియో ఉంది. అండ్ యా, ఇది కూడా గణేష్ కోసమే చేసినండే. సో ఫ్రైడే 5th December 25th ఉంది కదా, సో ఈ వీడియోలో చూడండి. అట్లీస్ట్ నేను లైవ్ ట్రేడ్ చేసి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ హెడ్జింగ్ ఎలా ఉండాలి ఇట్లాంటి థింగ్స్ అన్నీ నేను అట్లీస్ట్ ట్రేడ్ ఎందుకు ఒక టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వాలి, ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కుదిరితే ఈ ఫ్రైడే 5th December 25th వీడియో అయితే చూడండి. ఫ్రైడే 5th December 2025 వీడియో అయితే చూడండి. సో దట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. టీకే. యా, సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్ ఏ స్ట్రైక్లో తీసుకుంటే బెటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్సనల్గా మీకు ఒక వ్యూ ఉంది అనుకుందాం, అంటే మీ వ్యూ అంతా కూడా అట్లీస్ట్ ఒక 60-70% మంచి సక్సెస్ రేట్ ఉంది మీ వ్యూకి అనుకుందాం. సో మీరు బుల్లిష్ వ్యూ ఉన్నారు అండ్ మీకు అట్లీస్ట్ ఒక 200 లేదా పోనీ ఒక 100 పాయింట్స్
ఈరోజు బుల్లిష్ పక్కా ఉంది, ఈరోజు 100 పాయింట్స్ వెళ్ళుకుంటుంది. అండ్ నేను ఒక సపోజ్ ఇది కూడా 24,000 స్ట్రైక్ అనుకుందాం. 24,000 స్ట్రైక్ నుంచి 100 పాయింట్స్ పైకి వెళ్తుంది అనుకుంటే పర్సనల్గా నేనైతే ఏం చేస్తా అంటే నేను ఈ 24,100ని సిని డైరెక్ట్ సెల్ చేస్తాను. అండ్ ఇది ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో 24,100 సిని సెల్ చేస్తా. ఇది ఎందుకు అంటే అట్లీస్ట్ ఈ 8-9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ అన్ని బట్టి నా టార్గెటెడ్ స్ట్రైక్ని సెల్ చేస్తా. అదర్వైజ్ నేను మార్కెట్లో కంప్లీట్ బుల్లిష్ కాదు, ఇప్పుడు రేపటి లాంటి పొజిషన్స్ ఉన్నాయనుకుందాం, సైడ్ వేస్ టు బేరిష్ లాంటి సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ లాంటి పొజిషన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఏటీఎం స్ట్రైక్ని సెల్ చేస్తాను. ఠీకే. సో అండ్ మనకి దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బయింగ్లో ఎంత ప్రీమియం అయితే వస్తుందో ఈ ఇన్ ద మనీకి వెళ్ళి సెల్ చేయడం అంటే 2 స్ట్రైక్స్ ఐటీఎంకి వెళ్ళి సెల్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ డికే ఉంటుంది కదా, మనకు వచ్చే సెల్లింగ్లో వచ్చే డికే ఆల్మోస్ట్ బయింగ్తో ఈక్వల్ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మీకు సో నేను ఈ 24,000 ఉన్నప్పుడు నేను 24,100 సెల్ చేసినాం అనుకుందాం. సో ఎప్పుడైతే నా టార్గెట్ రీచ్ అవుతుందో సమ్ టైమ్స్ నేను ఇంట్రాడేనే చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడికి రాగానే ఒకటి ఆప్షన్ ఏంటి అంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటా. సెకండ్ టైం నాకు ఇంకా వ్యూ ఉంది, ఇంకా 24,200 కానీ తర్వాత 300 కానీ ఇట్లా ముందుకు వెళ్తుంది పొజిషనల్గా ఒక బుల్లిష్ వ్యూ ఉంది యాజ్ పర్ ఆర్ ఈఎంఎస్ స్ట్రక్చర్ కానీ మల్టీ టైమ్ ఫ్రేమ్ ఆర్ఎస్ఐ కానీ ఈవెన్ ఎంఏసిడి కానీ ఇట్లాంటి థింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయనుకున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 24,100కి రాగానే మళ్ళీ ఈ 24,000 ఉంటుంది కదా, నేను దీంతో ఏం చేస్తా అంటే ఇది పొజిషనల్గా ఉన్నప్పుడు ఈ 24,000తోని ఈ పీఈని బై చేస్తా. సో అంటే దీనివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ నా ప్రాఫిట్స్ అంటే నేను 100 స్ట్రైక్లోనే చేస్తా ఉన్నా, నా ప్రాఫిట్స్ లాక్ అయిపోతాయి ఇక్కడ. లేదు అది ఇంట్రాడే కోసమే అనుకుంటే పొజిషనల్గా కాదు ఇంట్రాడే కోసమే అనుకుంటే ఏం చేస్తా అంటే ఈ 23,900 అంటే 200 స్ట్రైక్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నాకేమవుతుందంటే ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ దొరుకుతుంది. ఒక లాట్కి నాకు తెలిసి నార్మల్ డేస్లో 1.5 lakh, 1.3, 1.4, 1.5 lakh అవుతుంది. అండ్ ఎక్స్పైరీ డేస్లో ఆల్మోస్ట్ 2.1 lakh అట్లా ఉంటుంది సెల్లింగ్కి. ఠీకే. సో ఈ జనరల్గా నాకు నార్మల్ డేస్లోనే మళ్ళీ ఒక 50 పాయింట్స్ మూవ్ ఉండొచ్చు లేదా ఒక 100 పాయింట్స్ మూవ్ ఉండొచ్చు అనుకున్నప్పుడు నేను ఆ రోజు ఎగ్జిట్ చేసేస్తా 3 లోపు అనుకున్నప్పుడు ఇంకా బుల్లిష్ వే ఉంది బట్ ఆ రోజు ఎగ్జిట్ చేసేస్తా అనుకున్నప్పుడు ఈ 24,100 సి సెల్ చేయడంలో నాకు వచ్చిన ప్రాఫిట్స్ అట్లానే ఉండాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తా అంటే 23,900 పుట్ ఉంటుంది కదా దాంతో హెడ్జింగ్ చేస్తా. ఇది థర్డ్ ఆప్షన్. ఠీకే. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటా ఉంటాను నేను. అండ్ మీ వ్యూ అండ్ కమింగ్ టు జనరల్గా రెగ్యులర్గా పీపుల్ అంటే ఇప్పుడు సపోజ్ మీ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ప్రైస్ యాక్షన్ పరంగా లేకుండా నార్మల్గా ఉన్నా కూడా జనరల్ ఒక 100 పాయింట్స్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 24,000 స్ట్రైక్ దగ్గరే ఉన్నాం కదా, మీకు బుల్లిష్ వ్యూ ఉంది, వర్క్ ఉంది, కంప్లీట్గా మానిటర్ చేయలేరు. సో ఒక అలర్ట్ పెట్టుకోండి. ఇది నాన్ ఎక్స్పైరీ డేస్లో ఏం చేస్తారు అంటే 23,000 మానిటర్ చేయండి ఫస్ట్ ఇవన్నీ. సో మీకు ఒక 100-150 పాయింట్స్ వ్యూ ఉంది అనుకుందాం. జనరల్గా 24,000 పీఈని సెల్ చేసి బుల్లిష్ వ్యూ ఉన్నప్పుడు సెల్ చేసి 23,800ని బై చేయండి. సో ఇది బుల్ పుట్ స్ప్రెడ్ అవుతుంది మీకు. ఠీకే. సో ఏటీఎం దగ్గర ఉన్న స్ట్రైక్ని సెల్ చేసి ఒక 200 పాయింట్స్ డిఫరెన్స్లో స్ట్రైక్స్ని బై చేయడం వల్ల బుల్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ మీకు ఒక 100 to 150 పాయింట్స్ వెళ్ళేలోపు జనరల్గా సింగిల్ లాట్తో చూసుకుంటే మీకు ఒక 2,500 to 3,000 ప్రాఫిట్ వచ్చే రేంజెస్ ఉంటాయి నార్మల్ డేస్లో. అదే సింగిల్ లాట్తో చెప్తా ఉన్నా. అదే ఎక్స్పైరీ డేస్లో అయితే ఈ 200 స్ట్రైక్ డిఫరెన్స్ ఉంది కదా దీన్ని ఫాలో అవ్వకండి. సో జనరల్గా మనం 24,000 ఎక్స్పైరీ డేస్లో ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక ఏటీఎం దగ్గర 190 ఉంటుంది ప్రీమియం, మీరు ఈ 23,800 పోతే అక్కడ 10-15 ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇది సడన్గా ప్రైస్ రివర్స్ వస్తే చాలా హెడ్ఏక్ అవుతుంది. సో ఈ 24,000 ఉన్నప్పుడు ఏంటి అంటే 23,900 ఎక్స్పైరీ డేస్లో నేను ఇవన్నీ చెప్పే కూడా అట్లీస్ట్ ఫస్ట్ ఒక 1 to 2 months మీరు డ్రాఫ్ట్స్లో చూడండి మీ వ్యూని బట్టి. 24,000 ఉన్నప్పుడు 100 స్ట్రైక్ డిఫరెన్స్తోనే 23,900ని బై చేయండి. సో ఇది కూడా ఒక 100 పాయింట్స్ 80 to 100 పాయింట్స్ వెళ్ళే లోపు జనరల్గా మీకు ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో 2,000 to 3,000 అయితే వస్తుంది. ఠీకే. సో ఇట్లాంటి సిస్టమ్ని ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. జనరల్గా
మీరు ఆప్షన్ బయింగ్ చేస్తారు కదా, ఆప్షన్ బయింగ్తో పాటు స్ప్రెడ్స్ ఒకటి చేయండి, నేక్డ్ సెల్లింగ్ ఒకటి చేయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తుందో ఒక 45 డేస్లో అర్థమవుతుంది. అండ్ ఇంకొక 100 డేస్ ఫాలో అవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇంకొక 45 డేస్ అంటే ఒక 50 డేస్ 1.5 మంత్ అబ్జర్వ్ చేయండి. ఇంకొక 1.5 మంత్ డైరెక్ట్గా స్ప్రెడ్ చేసి చూడండి, ఆర్ అబ్జర్వ్ చేయండి, లేదా లైవ్ మార్కెట్లో చేసినా కూడా స్ప్రెడ్స్తో చేయండి. మీకు ఇవన్నీ ఫ్రూట్ఫుల్ అనిపిస్తే అప్పుడు కంప్లీట్గా ఆప్షన్ సెల్లర్గా మారిపోండి. అదర్వైజ్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా లాసెస్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఇది ఆలోచించండి, ఎప్పుడైనా సరే మన దగ్గర ఉండే ఈ 30 to 50 lakhs క్యాపిటల్ అనేది, ఇమాజిన్ ఒక బిగ్ ప్లేస్ ప్రొపరేటరీస్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళ దగ్గర ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం ఈ చిన్న అమౌంట్, నేను ఇక్కడ ఎవరు 10 lakhs గురించి కూడా మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడతా. మన దగ్గర ఉండే 30 to 50 lakhs గురించే మనం తోపు అనుకుంటే, వీళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ ఈ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వీళ్ళకి ఎన్ని డేటా పైన ఎంత అల్గారిథం ఉండాలి, వీళ్ళ దగ్గర టీం వర్క్ ఎట్లుంటుంది, వాళ్ళ సైకాలజీ ఎట్లుంటుంది, జస్ట్ ఇమాజిన్. ఎప్పుడైనా సరే క్యాపిటల్ పెద్దగా అవుతున్న కొద్దీ జస్ట్ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, 1 to 2% ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ క్రోర్స్లో ఉంటుంది కాబట్టి. సో ఈ 30 to 50 lakhs ఉంది కదా, నాకు ఏం కాదు అనుకోకండి. సో ఇవన్నీ కూడా ఒకరోజు వే ఆఫ్ అయిపోతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి. అండ్ ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఈ జనరల్గా 1 to 2 lakhsతో చేసేవాళ్ళు మీరు ఎలా ఉండాలి, 22 ట్రేడింగ్ సెషన్లో ఆప్షన్ ఎవరైనా సరే, ఈవెన్ పర్సనల్గా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 22 ట్రేడింగ్ సెషన్స్లో నిజంగా చెప్పాలి అంటే ఆప్షన్ బయర్స్కి 10 to 12 ట్రేడింగ్ సెషన్స్లో మాత్రమే ట్రేడింగ్ దొరుకుతుంది. ఇది కూడా ఓన్లీ బ్రేక్అవుట్స్ కానీ, లేదా బ్రేక్ డౌన్స్ కానీ, ఆర్ బ్రేక్అవుట్స్ కానీ, సైడ్ వేస్ ఈఎంఏస్ మధ్యలో ఉన్నప్పుడు కానీ, ఆర్ ఈ 50 to 100 ఈఎంఏ మధ్యలో ఉన్నప్పుడు కానీ, ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మీకు ఎక్కువగా దొరకదు. ఈఎంఏస్ ఎప్పుడైతే ఇలా ఉంటాయో అప్పుడు మీరు చూడండి ఎంత పెద్ద మూవ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ పర్సనల్ అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. నేను చెప్పేది ఏంటి అంటే, మన దగ్గర 1 crore ఉన్నా కూడా మనము ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ ముందు చాలా ఓషియన్లో డాట్ లాంటి వాళ్ళమే. సో మనకి ఎంత అక్యురసీ ఉండాలి మన చేసే ట్రేడింగ్ నాలెడ్జ్ కానీ దానిపైన ఫోకస్ చేయండి. సో నేను అట్లీస్ట్ ఇంకా చెప్పాలి అంటే, ఆప్షన్ సెల్లింగ్ ఏ స్ట్రైక్ నేనైతే డైరెక్ట్ టార్గెటెడ్ స్ట్రైక్స్ సెల్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ నేను వర్క్లో బిజీ ఉన్నప్పుడు ఏటీఎం డైరెక్ట్ స్ప్రెడ్తో చేసి వదిలేస్తా. సపోజ్ నేను మానిటర్ చేస్తా అనుకున్నప్పుడు ఏంటి అంటే, కొంత ప్రాఫిట్స్ వచ్చాక హెడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ స్ప్రెడ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ నేక్డ్ ఆప్షన్ బై నేక్డ్ ఆప్షన్ సెల్లింగ్. సో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇదేంటి అంటే, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, ఇంకా మీ గురూస్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా, మీ మెంటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా పర్సనల్ అబ్జర్వేషన్స్ లేనిది మాత్రం ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది ముందుకెళ్ళదు. సో పర్సనల్గా మీరు అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి సో అట్లీస్ట్ ట్రేడింగ్ ఇండికేటర్ చాలాసార్లు వర్క్ అవుతుంది, బట్ సమ్టైమ్స్ నేను వద్దు అని చెప్తా బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నాకు తెలిసి అందరూ చాలామంది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే, నాకు తెలిసి ఒక 10 lakhs బిలోనే ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ చేసేది ఆప్షన్ బయింగే. ఎప్పుడైతే ఈఎంఎస్ మిడిల్లో ఉంటుందో, సో పర్సనల్గా మీరు అనుకుంటారు అంటే ఇండికేటర్ వచ్చింది, వరకు అయింది, పాయింట్స్ వచ్చినాయి అనుకుంటారు, కానీ అది డీప్ ఐటీఎం అంటే ఈ ఐటీఎంలో ఉండే స్ట్రైక్స్ వాళ్ళకే డబ్బులు వస్తాయి తప్పిస్తే, ఈ ఓటీఎం వాళ్ళకి ఏంటి అంటే ఏదో 10-15 పాయింట్స్ పెరుగుతుంది, మళ్ళీ ఒక స్పైక్ రాగానే మళ్ళీ పోతూ ఉంటుంది. సో అందుకనే పర్సనల్గా నేను అవాయిడ్ చేయమని చెప్తా. సో అదేంటి అంటే కొంచెం నీకు కన్జర్వేటివ్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ మనం పెట్టుకున్న ఓన్ రూల్స్ మనం ఫాలో అవ్వకుంటే మన క్యాపిటల్ అనేది ఉండదు. సో దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ, అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.